చెప్పండి అన్న, ఇవాళ ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి ఒక ముఖ్య ఉద్దేశం ఏంటి? ప్రెస్ మీట్ వీటికి ముఖ్య ఉద్దేశము రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో మా యాదవులకు కనీసం ఒక్క మంత్రి పదవి కూడా ఇవ్వలేదు. ఇప్పుడు సంవత్సరం వరం నుంచి వెళ్ళి మంత్రి పదవులు 6 మంత్రి పదవులు రేవంత్ రెడ్డి దగ్గరే పెట్టుకున్నాం. ఖచ్చితంగా మాకు ఒక బాధ ఉంది, మాకు సమస్య ఉంది చెప్పుకుందామంటే మా వర్గం నుంచి ఒక మంత్రి కూడా లేడు. మరి ఇట్లా మేము ప్రెస్ మీట్ పెట్టకపోతే ఏం పెడతాం? ప్రెస్ మీట్ పెట్టుగా రేపు నుంచి రోడ్ల మీదకి వచ్చి కూడా జరుగుతుంది. ఎందుకంటే మేము రాష్ట్రంలో అత్యధిక జనాభా కలిగి ఉన్నాం. రాష్ట్రంలో 20% ఉన్నాము. మా ఓట్లు కావాలి కానీ మాకు వాటా మాకు ఇయ్యరా? ఎందుకంటే మేము కూడా డిమాండ్ చేస్తున్నాం. మా మంత్రివర్గంలో ఖచ్చితంగా ఇంకా 3 మంత్రి పదవులలో 3 ఖాళీ ఉన్నాయి. మంత్రివర్గంలో ఖచ్చితంగా మాకు అవకాశం ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేయడానికి అన్ని యాదవ సంఘాలు కలిపి ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. అంటే గత ప్రభుత్వంలో చూసుకున్నట్టయితే 2 మంత్రులను చూసాము. ఈ ప్రభుత్వంలో చూసుకున్నట్టయితే ఒక్క మంత్రిని కూడా నియమించిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం కన్నా ఏ విధంగా చూడొచ్చు? భయ్యా సాబ్, గత ప్రభుత్వం కాదు, స్వతంత్రం వచ్చిన కాంచెల్లి మనం ఎలక్షన్లు ఉన్నప్పటి నుంచి ప్రతి ఒక్క గవర్నమెంట్లో మా యాదవులు ఉంటుండే. ప్రతి ఒక్క గవర్నమెంట్లో యాదవ్ మంత్రి ఉన్నాడు, యాదవ్ ఎమ్మెల్యేలు ఉన్నారు, యాదవ్ కార్పొరేషన్ చైర్మన్లు ఉన్నారు. ఇప్పుడు ఏమైందంటే రేవంత్ రెడ్డి గారు మొత్తంగా యాదవులను మోసం చేయదలుచుకున్నాడు. ఈయన లోపల ఏదో విషయం పెట్టుకున్నట్టు ఆ విషయం బయట తీస్తలేడు. పోనీ మేము మాకు వద్దురా భయ్, ఓట్లు వద్దు, యాదవులు అని చెప్పాలి కదా. గొల్ల కుర్మల మేము కలిస్తే రాష్ట్రంలో అత్యధిక జనాభాలో మేమే నెంబర్ 1. గొల్లలు కుర్మలు కలిస్తే మేము 40 నుంచి 50 లక్షల మంది ఉంటాం. అట్లాంటిది ఆయనకు ఇవ్వట్లేదు. ఎమ్మెల్సీ స్థానాలు ఇస్తానాడు, మోసం చేసిండు. ఎమ్మెల్యే సీట్లు ఇస్తానాడు, మోసం చేసిండు. ఇక కార్పొరేషన్ చైర్మన్ లేదు, గతి లేదు. అక్కడ 100 రోజులలో గొర్రెలు ఇస్తా అని చెప్పిండు. సరే, గొర్రెలు హాస్టల్లో గొర్రెలు ఇవ్వండి, మీకు గొర్రెలు కానీ లేదు. ఆయన అనుకుంటున్నట్టు వీళ్ళు గొర్రెలే కాస్తారు, బర్రెలే కాస్తారు అనుకుంటున్నాడు. కానీ ఖచ్చితంగా మేము ఒకటే చెప్తున్నాం, మా యాదవ్లో చైతన్యం వచ్చింది, చదువుకున్న వాళ్ళు ఉన్నారు. గొర్రెలు హాస్టల్ వాళ్ళు కూడా మా మాట మాకు కావాలని చెప్పి గుడ్డలు పట్టుకొని మరవడే పరిస్థితి వస్తుంది. ఖచ్చితంగా ఆ పరిస్థితి రాకముందుకే రేవంత్ రెడ్డి తన నాయకత్వాన్ని బలపరుచుకుంటూ అందరినీ కలుపుకొని ముందుకు పోతే రాష్ట్రంలో కూడా మంచిగా ఉంటుంది, మంచి పేరు వస్తుంది. కానీ కొంతమందిని మోసం చేస్తూ, కొంతమంది బిర్యానీ పెడుతూ, కొంతమందికి కారం పెడుతూ, కొంతమందికి ఉప్పు పప్పు లేకుండా చేస్తే ఇది ఎక్కడి సామాజిక న్యాయం అవుతుంది? కాంగ్రెస్ పార్టీలో సామాజిక న్యాయం ఏడపడైంది అని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. ఖచ్చితంగా మా యాదవులకు మంత్రివర్గంలో స్థానం కల్పించకపోతే రాష్ట్రంలో జరిగే పరిణామాలకు రేవంత్ రెడ్డి బాధ్యత వహించాలి. బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తామని చెప్పేసి రోజులు గడిపేస్తున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం రేవంత్ రెడ్డి గారిని. అంటే దీన్ని ఏ విధంగా చూడవచ్చు? నేను ఏమంటున్నా, నువ్వు 42% రిజర్వేషన్ ఇస్తాను, నేను ఎవడన్నా ఆపుతుండా? ఎవడు ఆపుతూ? నీ పార్టీలో నీ చేతులు ఉంది, నీ పార్టీ నీ చేతులు ఉంది, నీ హ్యాండ్లో ఉంది. 42% నువ్వు బీసీలోకి ఇక్కడ కల్పించి చెప్పు టీఆర్ఎస్ పార్టీకి, అరే ఆయన రాజ్యాంగపరంగా ప్రాబ్లం ఉందని చెప్తున్నావు కదా, కనీసం నేను ఇస్తున్నారా బాబు నా పార్టీలలో టీఆర్ఎస్ వాళ్ళు ఇవ్వమని చెప్పు, బీజేపీలు ఇవ్వమని చెప్పి నువ్వు డిమాండ్ చేయొచ్చు కదా. ఇప్పుడు బీసీలు నీవంటేనే ఉంటారు కదా. కానీ ఇక్కడ నీకు ఒక మోసం చెప్పాలా, ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ అని ఒకటి పెట్టారు. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్కి ఏమో ఎటువంటి కమిటీలు లేవు, ఎటువంటి చట్టాలు లేవు. వెంటనే రాత్రి చట్టం చేసుకుంటారు, అమలు చేసుకుంటారు. అంటే మా బీసీలు 56% అని లెక్కలు ఆయనే చెప్పిన మొన్న. మరి 56% చెప్పినోడికి 42% ఏ విధంగా పెట్టినావో నాకు తెలియదు. కనీసం 42% అని నువ్వు అమలు చేయాలి కదా. మరి చిత్తశుద్ధి ఎక్కడుంది అని అడుగుతున్నాను నేను. రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి కానీ కాంగ్రెస్ గవర్నమెంట్ కానీ చిత్తశుద్ధి లేదని చెప్తున్నాను నేను. చిత్తశుద్ధి ఉంటే దాన్ని నిరూపించుకోమని చెప్తున్నాం. మేము ఏమంటున్నాం, ఆయన చెప్పిన మాటలు నిరూపించుకోవాలి. నిరూపించుకోకుండా ఏదో గాలికి మాటలు చెప్తా అంటే గాలికి పోయేదాన్ని ఎన్నో చెప్తాడు. ఈయన కూడా ఆడుకోలే లెక్క కడతాం, వచ్చే ఎలక్షన్లో కన్నడ కూడా చేస్తాం. అంటే రేపటి రోజున యాదవ్ కుటుంబాలకు మంత్రివర్గంలో చోటు ఇవ్వకపోతే మీ కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుంది అన్నమాట? ఖచ్చితంగా ఇప్పుడే యాదవ్ సంఘాలు కానీ బీసీ సంఘాలు కానీ ఆల్రెడీ 27-28 తారీఖు రోజు ధర్నా ఉంది ఇందిరా పార్క్ దగ్గర. దాని తర్వాత కార్యాచరణ అనేది, దాని తర్వాత కూడా ఆయన స్పందించకపోతే కార్యాచరణ అనేది రోడ్ల మీద కానీ, అసెంబ్లీ ముట్టడి కానీ, ఇంకా రకరకాల ప్రగతి భవన్ ముట్టడి కానీ, ఆయన ఇల్లు ముట్టడి కానీ ఎన్నో రకాల కార్యక్రమాలు ఖచ్చితంగా రూపొందిస్తాం. రాజ్యాంగబద్ధంగా రాజ్యాంగంలో ఏ విధంగా మాకు సాధించుకోవచ్చో ఆ విధంగా ఖచ్చితంగా మేము సాధిస్తాం. తెలంగాణ ఉద్యమంలో మా యాదవులు కీలకంగా ఉన్నారు. పొద్దున్న మీద బాలరాజ్ యాదవ్ అయితేంది, రాజారాం యాదవ్ అయితేనేంది. యాక్చువల్గా మేము ఎంతోమంది ఇంకా గత ప్రభుత్వంలో కూడా మీరు గమనించుకుంటే కేసీఆర్ మీద తిరగబడ్డలు కూడా యాదవులు ఉన్నారు. నువ్వు చూసుకోండి, ఓయూ తరఫున చూసుకుంటే ఓయూ మైపల్ యాదవ్ వైరా ఎంటబడి ఫోన్ చేసి ఆయన ఇంటబడ్డాడు. అరే నాయన మాకు మోసం జరుగుతుంది, అన్యాయం జరుగుతుంది రాష్ట్రంలో అని చెప్పి, వాళ్ళు దోచుకోపోతున్నారు, తింటారు అని చెప్పి సురేష్ యాదవ్ లాంటి వాళ్ళు, ఇంకెంతోమంది మా లాంటి వాళ్ళు, ఇంకెంతోమంది పోరాట ఫలితంగా రేవంత్ రెడ్డి సీట్ గద్దెనెక్కిండు. ఇవాళ అదే యాదవ్లో మోసం చేస్తున్నారు. అంటే బీసీలో చూసుకున్నట్టే అతిపెద్ద కులమైనటువంటి యాదవ్ కులానికి అసలు మంత్రివర్గంలో చోటు ఇవ్వకపోవడం ఎట్లా చూడొచ్చు దీన్ని? నేను చెప్తున్నాను కదా, యాదవులు మంత్రివర్గంలో చోటు ఇవ్వడానికి కారణం ఏంటంటే ఆయన ఏంటంటే సామాజిక న్యాయం లేదు, ఆయనకి ఏదో దురుద్దేశం ఉంది, ఏదో కడుపు కుత్కరాక విషయం ఉంది. ఆ విషయం బయట పెట్టాలి. ఎందుకంటే ఇంత సామాజిక వర్గం ఉన్నాని నేను నెగ్లెక్ట్ చేస్తున్నంటే ఆయన ఎవరి మీద వ్యక్తి మీద కోపంతో మాకు ఇస్తాడేమో అనిపిస్తుంది. నేనేమో సామాజిక న్యాయానికి కట్టుబడి ఉన్నా అని చెప్పేసి దళితులకు నేను మంత్రివర్గంలో చోటు కల్పిస్తున్నా అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు. మొన్న చూసినటువంటి మంత్రివర్గ విస్తరణలో కూడా మనం చూసాం కదా. అంటే
ఇప్పుడు దళిత వర్గాలకు వాళ్ళకి ఇట్లాగో ఈయన కల్పించాల్సిందే, వాళ్ళకి ఇట్లాగో రిజర్వేషన్ ఉంది, వాళ్ళకు రావాల్సిన సీట్లు వాళ్ళకి వస్తున్నాయి. ఎస్సీ ఎస్టీలకు వాళ్ళకి రావాల్సిన సీట్లు వస్తున్నాయి, వాళ్ళకి వాటా వాళ్ళకి వస్తుంది. మోసపోతుంది బీసీలే. బీసీలలో అత్యధికంగా మోసపోతుంది యాదవులు. ఆయన ఎక్కడిచ్చాడు చెప్పండి? మరి ఆయన సామాజిక న్యాయం చేస్తే ఒక మంత్రి పదవి ఎందుకు ఇవ్వలే? మరి కార్పొరేషన్ చైర్మన్ ఎందుకు ఇవ్వలే? మొన్న వాళ్ళు ఇచ్చిన కమిటీలలో కూడా 100 మంది ప్రకటిస్తే ఒక్కరికో ఇద్దరికో ఇచ్చిండు. మరి ఇదే సామాజిక న్యాయమా? మరి సామాజిక న్యాయం అంటే రెడ్లకు ఇచ్చుకుంటా, మొత్తం రెడ్లు రాజ్యం పాలించుకుంటా, రెడ్లు మీరు పదవులు అనుభవించుకుంటా, ఆగ్రవర్గాలు ఆధిపత్య వర్గాలు ఉంచుకుంటా, అదే సామాజిక న్యాయం అంటాడా? మరి అదే సామాజిక న్యాయం అని చెప్పి ప్రెస్ మీట్ ముందు చెప్పాలి. ఆయన చెప్పకుండా ఆయన ఇష్టం వచ్చిన సామాజిక న్యాయం పాటిస్తున్నా అని చెప్పి ప్రెస్ ముందర మాట్లాడితే అది సరైన పద్ధతి కాదు కదా. ప్రధానంగా ఇప్పుడు ఏం డిమాండ్ చేస్తూ ఉన్నారన్న ప్రభుత్వాన్ని? ఖచ్చితంగా మా జనాభా మేమెంతో మాకంతా బీసీల పరంగా కానీ మా యాదవుల పరంగా కానీ ఖచ్చితంగా మంత్రివర్గంలో స్థానం కల్పించాలని చెప్పి, అదేవిధంగా కార్పొరేషన్ చైర్మన్ పదవి కూడా ఇవ్వాలని చెప్పి, అదేవిధంగా కార్పొరేషన్ మా జనాభా ప్రకారం బడ్జెట్లో కూడా కేటాయించాలి, మాకు ఎమ్మెల్సీ స్థానాలు ఇవ్వాలి, అదేవిధంగా రేపు వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా మా జనాభా ప్రకారం సీట్లు కేటాయించాలి అని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. చెప్పండి అన్న, ఇవాళ ముఖ్యంగా ఇవాళ ఈ ప్రెస్ మీట్ పెట్టడం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటారు? కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి కూడా బీసీ వ్యతిరేకత కలిగి ఉన్నది. దాని డిఎన్ఏలోనే బీసీ వ్యతిరేకత కలిగి ఉన్నది. అందుకోసమే క్యాబినెట్ విస్తరణలో భాగంగా నిన్న ఒక్కటి మాత్రమే ఇవ్వడం జరిగింది. ఇలా మొత్తంగా క్యాబినెట్లో కేవలము 3 మాత్రమే బీసీ వర్గానికి సంబంధించిన వాళ్ళకి ప్రాతినిధ్యం ఉంది. ఒకటి కొండా సురేఖమ్మ, పద్మశాలి, అట్లాగే పొన్నం ప్రభాకర్ గౌడ్ గారు, అట్లాగే వాకాటి శ్రీహరి ముదిరాజు గారు, ముదిరాజు సమాజానికి సంబంధించిన వ్యక్తి. అంటే మిగతా ప్రధానమైనటువంటి బీసీ కులాలకి మున్నూరు కాపులకు కానీ, కుర్మ యాదవులకు కానీ, ఎంబీసీలకు కానీ ఈ క్యాబినెట్లో భాగస్వామ్యం లేదు. భాగస్వామ్యం లేకపోవడం అంటే, మాకు ప్రాతినిధ్యం లేకపోవడం అంటే మేము బానిసలతో సమానము. మాకు స్వాతంత్రం వచ్చి కూడా లేనటువంటి సందర్భము. పాలన భాగస్వామ్యం కదా, అధికారంలో భాగస్వామ్యం లేకుండా ఉన్నటువంటి వాళ్ళని ఏమంటాము? పాలితులు అంటాము. మీరు పాలకులు, మేము పాలితులమా? ఇలా బీసీలు లేకుండా మీరు ముఖ్యమంత్రి అయినారు రేవంత్ రెడ్డి గారు, రాహుల్ గాంధీ గారు ఇలా మాట్లాడతారు. అందరికి సమాన న్యాయం చేయాలని చెప్పేసి రాజ్యాంగం పట్టుకొని తిరుగుతా ఉన్నారు. అదే రాహుల్ గాంధీ గారు దేశవ్యాప్తంగా ఇలా రాజ్యాంగం పట్టుకొని మేము సామాజిక న్యాయానికి ప్రతినిధులము, ఇలా మొత్తము ఎవరెంత ఉంటే అంత వాటా ఇవ్వాలని చెప్పేసి ఇలా 50% ఉన్నటువంటి ఏదైతే క్యాప్ ఉందో, రిజర్వేషన్ క్యాప్ ఉందో, పరిమితి ఉందో, దాన్ని ఎత్తేస్తాం. మేము అధికారులు రాగానే కులగలను వేస్తాము, దేశమంతా ఎక్స్ట్రా తీయాలి, ఎక్స్ట్రా తీసి అందరికీ సమాన అవకాశాలు ఇవ్వాలని చెప్పేసి హల్వా కొందరే తింటారా అని రాహుల్ గాంధీ గారు మాట్లాడుతున్నారు. నిండు సభలో పార్లమెంట్లో మాట్లాడిండ్రు. హల్వా మీరు కొద్ది మందికి వస్తారా, 20 మందికి వస్తారా, 30 మందికి వస్తారా, అందరికి ఇవ్వరా అని చెప్పేసి రాహుల్ గాంధీ గారు మాట్లాడతారు. దేశమంతా తిరుగుతున్నాడు. ఇప్పుడు బీహార్లో తిరుగుతున్నాడు, అక్కడ ఎలక్షన్ ఉన్నాయి కాబట్టి ఎస్సీ హాస్టల్స్, బీసీ హాస్టళ్లకు తిరుగుతూ ఉన్నాడు. తిరిగి మొత్తం బీసీల పక్షపాతిగా, సామాజిక న్యాయానికి బ్రాండ్ అంబాసిడర్గా అభినవ్ అంబేద్కర్ లెక్క రాహుల్ గాంధీ గారు బయలుదేరిండు. రేవంత్ రెడ్డి గారు కూడా అదే మాట్లాడిండు. కామరేడ్ డిక్లరేషన్ చేసిండ్రు. మీ 40% ఇస్తామన్నారు, ఏది? విద్యా ఉద్యోగ రంగాలు ఇస్తామన్నారు, ఏది? కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఇవాళ బీసీ వ్యతిరేకత వైఖరి కలిగి ఉన్నది. ముఖ్యంగా కుర్మ యాదవ వ్యతిరేక వైఖరిని కలిగి ఉన్నది. దీని డిఎన్ఏలో ఉన్నది. యూపీఏ 1 ఎవరు కాపాడిండ్రు? యూపీఏ 2 ఎవరు కాపాడిండ్రు? ములాయం సింగ్ యాదవ్, లాలూ ప్రసాద్ యాదవ్లు కాదా? స్టాలిన్ లాంటి వాళ్ళు కాదా? నీ అధికారాన్ని 10 సంవత్సరాలు నిలబెట్టినటువంటి యాదవుల మీద ఇంత కష్టనా మీకు? కుర్మ యాదవ్ లేకుండా క్యాబినెట్ ఉంటుందా? కాబట్టి కుర్మ యాదవులకి క్యాబినెట్లో భాగస్వామ్యం ఇవ్వాలి, బీసీలకి వాళ్ళ జనదావాస ప్రకారం ఇవ్వాలి, విద్యా ఉద్యోగ రంగంలో మాకు రిజర్వేషన్ కావాలి. దానికోసమే మరి కుర్మ యాదవ సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున రేపు మేము ఇందిరాపార్క్ దగ్గర జూన్ 27 తారీఖు నాడు కుర్మ యాదవ ఆత్మగౌరవ సభ నిర్వహిస్తున్నాము. దీన్ని జయప్రదం చేయాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తాను. ధన్యవాదాలు.